హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఒక ప్రబుద్ధుడు పెట్టిన కామెంట్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కామెంట్ చూసాక ఫస్ట్ నవ్వొచ్చింది, తర్వాత చిరాకేసింది, తర్వాత ఆ పెట్టిన వాడికి ఉన్న లోక జ్ఞానం బుద్ధి చూసి జాలేసింది. పాపం వాడికి కొంచెం బుద్ధి చెప్పాలని అయితే నాకు అనిపించింది. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ముందు వీడియోలో నేను మీరు చూసినట్లయితే ఏ విధంగా లాన్ మిస్యూజ్ చేస్తున్నారో, ఎలా ఉండాలి, ఎందుకు చేయకూడదు అనే విషయం మీద మాట్లాడాను. 99% నాకు ఎప్పుడు పాజిటివ్ కామెంట్సే వస్తాయి. 99.9% వాళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. అండ్ ఇలాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం, వదిలేయండి అని చెప్పేసి మీరు అంటారు. వదిలేసాను, కానీ వాడికి బుద్ధి చెప్పాలి కదా, అందుకనే ఈ వీడియో. సో ఈ వీడియో చూసాకైనా పాపం దేవుడు వాడికి కొంచెం బుద్ధి ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సారీ టు ప్రొనౌన్స్ హిమ్ వాడు, బట్ అలాంటి వాడిని వాడు అనే అనాలి. సో మీకే ఎందుకనేది వీడియో చూసినాక అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఈ వీడియో కింద పెట్టిన కామెంట్ని అయితే కనుక మనం చూద్దాము. తర్వాత మీరే చెప్పండి నేను వాడిని వాడు అనడం కరెక్టా కాదా అనేది. యాక్చువల్గా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదామనే నేను అనుకున్నాను, బట్ నాకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవ్వట్లేదు అనమాట. సో దట్స్ వై ఐమ్ కాలింగ్ హిమ్ యాజ్ వాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కామెంట్ పెట్టాడు అంటే, అమ్మ తల్లి నువ్వేం అడ్వకేట్వి, ప్రొఫెషనల్ ఎథిక్స్ తెలుసా నీకు అంటే, పాపం అతనికి స్పెల్లింగ్స్ రావు, వ్యూస్ కోసం నీ అడ్వకేట్ జాతి పరువు తీస్తున్నావు, అసలు నువ్వు అడ్వకేట్వా, ఒక్క కేసు అయినా చేసావా, అసలు యూట్యూబ్లో వీడియోలు చెప్పుకుంటూ బ్రతికేస్తున్నావా, ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయి, అలా ఒక డాక్టర్ వేరే డాక్టర్ కోసం చెప్తారా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక పోలీస్ వేరే పోలీస్ కోసం చెప్తారా, ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్ కోసం చెప్తారా, నీలాంటి జూనియర్ గాలే చూసారా, ఒక అమ్మాయిని ఇట్లా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవాడు, కాబట్టి అట్లాంటి వాడిని మనం వాడు అనడం తప్పులేదు. నీలాంటి జూనియర్ గాలే ఇలాగా పరువు తీస్తుంటారు, వచ్చిన తెప్పలు తెస్తుంటారు సంథింగ్ వ్యూస్ కోసం అట. ఒక్క కేసు కూడా కోర్టులో చేసి ఉండవు, నువ్వు చేస్తే చెప్పు, యూట్యూబ్ కోసం అడ్వకేట్ అయ్యావా. చూసారా, మీకు డిస్ప్లే కూడా చేస్తున్నాను చూడండి. దానికి నేను నీకు తెలుసా ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఏంటో, తప్పు అని చెప్పే ధైర్యం లేని నీళ్ళంటోడు చెప్పలేడు, ఒక డాక్టర్ తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్తారు అని చెప్పేసి అయితే నేను చెప్పాను. దానికి కూడా ఏదో ఇంకొక రెస్పాన్స్ ఏదో పెట్టాడనమాట, నవ్వుతూ హహహ అంట, నాకు తెలుసు మీడియాలోకి వచ్చి ఎవరు చెప్పడంట, నాకు తెలుసు కాబట్టే చెప్పా, యూట్యూబ్లో వ్యూస్ కోసం కోర్టులో కేసులు చేయకుండా యూట్యూబ్లో వీడియోస్ కోసం అడ్వకేట్ అయినట్టున్నారు, మీరు కేసు ఏం చేశారో చెప్పండి కాస్త, తమరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటివి పెట్టాడనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ పేరు ఏదో సందీప ఏదో ఉండింది. సో ఫస్ట్ ఏదైనా సరే తప్పు అని చెప్పే ధైర్యం లేదంటే నీలాంటి పిరికి పందే ఇలాంటివి చెప్తాడు. సేమ్ ప్రొఫెషన్ అయితే తప్పని చెప్పొద్దా మరి. కోర్ట్ మనకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇద్దరు అడ్వకేట్స్ కి వాదనలు, చర్చలు, ఇవన్నీ ఎందుకుంటే ఒకరు చేసింది ఒకటి తప్పు అని చెప్పకపోయినప్పుడే ఇంకా అసలే అన్యాయం జరుగుతుంది. డాక్టర్ గురించి చెప్పరా, ఏం నాయనా నువ్వేమి వీడియో ఫాలో అవ్వవా, నా ఛానల్లో చూసినట్టున్నావు. రీసెంట్ గా వినీలా డాక్టర్ అని చెప్పేసి పెట్టుకుని ఉంటే ఒక నిజమైన డాక్టర్ వచ్చి పోరాటం చేయట్లేదు ఆ మిగతా అందరు డాక్టర్స్ కోసం. ఇది కూడా అంతే, గొప్ప అడ్వకేట్స్ కోసం నేను మాట్లాడాను, ఇట్లా మిస్యూజ్ చేయొద్దు, ఇంకా అసలు అడ్వకేట్ లోకే రాకుండా ఎట్లా మిస్యూజ్ చేస్తారు, లాని మిస్యూజ్ చేయొద్దని నేను చెప్పాను. నేనేమి అడ్వకేట్స్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదే. ప్రొఫెషనల్ ఎథిక్స్ తెలుసా అని నాకు అడుగుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసా, ఇంకొకటి ఏంటి, ఒక కేసు అయినా చేసావా, నేను ఎప్పుడన్నా నీకు చెప్పానా నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని. డూ యూ నో హూ యామ్ ఐ? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓకే, అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఏపీ సెట్ క్వాలిఫై అయ్యి జాబ్ చేస్తున్నా. బిఏఎల్ఎల్బి హైయెస్ట్ పర్సంటేజ్ ఫ్రమ్ సిద్ధార్థ లా కాలేజ్, కృష్ణా యూనివర్సిటీ, LLM కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఆర్డర్ 72%, which is also highest percentage from that university, AP set qualified. ఓకే, ఎన్నో మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి.
అంటే డప్పు కొట్టుకునేదాన్ని కాదు, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా ఎన్ని క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నాయో. నేను ఎప్పుడు కూడా ప్రాక్టీస్ గురించి కానీ కోర్టులో ఎలా ఉంటుంది కానీ నేను ఎప్పుడు చెప్పలా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకే నేను చెప్పాను. నేను ఇప్పుడు లా చేసిన వాళ్ళు అందరూ అడ్వకేట్లే అయిపోతారా? అప్పుడు ఒక అడ్వకేట్ని ఎవరు తయారు చేస్తాడు? ఒక జడ్జిని ఎవరు తయారు చేస్తాడు? ఒక టీచింగ్ ఎవరు చెప్తారు? టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్. నీకు తెలియదేమో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకో. నేను 2022లో ఏపీ హైకోర్టులో ఎన్రోల్మెంట్ తీసుకున్నా. ఓకే, బట్ ఐ జస్ట్ అన్ అడ్వకేట్, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉంటే చేస్తానేమో, నీకెందుకు? నేను నా ప్రొఫెషన్ ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ చేసుకోను. నీలాంటి పురుగులు ఉంటే మాత్రం ఏరు పారేస్తా, నాకేం భయం కూడా ఉండదు. ఓకేనా? సో డాక్టర్ పోలీస్ చెప్పరంటున్నావు, ఎన్నో కేసులు వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్నాయి. ఫేక్ వాళ్ళని మూతలు ఊహించింది, సరిగ్గా చేయని వాళ్ళని మూతలు ఊహించింది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎవరు చెప్పరు అన్నావు కదా, పాపం వీడియోలు ఏం చూస్తున్నట్లేవు. ఫేక్ వాళ్ళని అందరినీ ఏరి పాడేయడానికి డాక్టర్స్ అందరూ ముందుకు వస్తారు. అట్లానే ఒక నీలాంటి చెత్త మనుషులు ఉన్న చోట చెత్త అని చెప్పడానికి కూడా ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే, అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ చెప్తారు, జూనియర్ గాల్లే, రెస్పెక్ట్ లేదు ఏం లేదు నీకు, జూనియర్ గాల్లే. యూట్యూబ్ కోసం అడ్వకేట్ అయ్యానా నేను? యూట్యూబ్లో నేనేమన్నా అడ్వకేట్ అని చెప్పేసి నేనేమన్నా ప్రాక్టీస్లో ఎట్లా ప్లీడింగ్స్ ఇట్లా చెప్పని నేను చెప్తున్నానా? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గానే చెప్తున్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగానే చేస్తున్నా. ఎప్పుడు కూడా నాకు తెలిసినవన్నీ కూడా అవతల వాళ్ళు ముందుకు రావాలి అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను తప్పితే నాకేమి లక్షలు యూట్యూబ్ నుంచి రావు. వ్యూస్ కోసం వ్యూస్ కోసం నాకు ఈ టాపిక్ చేయాల్సిన అవసరం లేదు నాయన. ఎందుకంటే ఇంకోటి ఏదో డబ్బులు లక్షల యూట్యూబ్ మీద బ్రతుకుతున్నావా అని పెట్టావు కదా. ఇంకొకటి కూడా యూట్యూబ్లోనే బ్రతకడానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నీకు తెలుసో లేదో 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాల్లో నేను తీసుకున్న అమౌంట్ 9,035 రూపాయలు. డబ్బుల కోసం యూట్యూబ్ చేయట్లా. నేను ఫస్ట్ జనరేషన్ గా ఎన్నో దాటుకుంటూ వచ్చాను కాబట్టి నా వెనకాల వచ్చే వాళ్ళకి నేను ఒక మార్గం చూపిస్తున్నా. తెలియని వాళ్ళకి నీలాంటి తెలిసి తెలియకుండా ఉండే ప్రబుద్ధులు లాంటి వాళ్ళకి కాదునైనా నా ఛానల్ చూసి పాపం నేర్చుకునే వాళ్ళు, ఉపయోగపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలాంటి స్టూపిడ్స్ అయితే ఎవరు లేరు నా ఛానల్లో. యూట్యూబ్లో వ్యూస్ కోసం మరి అలాంటి మోటివేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏ వ్యూ గురించి వీడియోలు చేసుకున్నా నాకు వ్యూస్ వస్తాయి. ఓకేనా? సో ఏం కేసు చేశారో చెప్పండి నేనేమన్నా నీకు చెప్పానా నేను ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పి? నీకు చెప్పానా? బొట్టు పెట్టి నీకు చెప్పానా ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అని? ఐఎమ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఓకే, నౌ ఐఎమ్ డూయింగ్ జాబ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అంబేద్కర్ లా కాలేజ్. ఓకేనా? సో నేను అందులో కూడా ఎర్న్ చేసుకుంటున్నా. నాకు ఏపీ సెట్ క్వాలిఫైడ్, నాకు మంచి జీతం వస్తుంది. నేను ఇంకా ట్యూషన్స్ కూడా చెప్పుకుంటా. ఐఎమ్ ఎర్నింగ్ మోర్. ఓకే, నాకు సరిపడా నేను సంపాదించుకుంటున్నా. యూట్యూబ్ మీద ఆధారపడట్లా. యూట్యూబ్ ఎందుకు చేస్తున్నానంటే సహాయం చేయడం కోసం. అది కూడా నా మిత్రులందరికీ, లాలో సహోదరులందరికీ, నీలాంటి వేస్ట్ ఫెలోస్కి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకో. ఓకే, సో ఏం చేశారో కేసు చెప్పండి. ఎన్ని ఇయర్స్ నీకెందుకు? నేను ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే? యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ టోన్ యూస్ చేసి యూట్యూబ్లో వీడియో చేయను. నేను చాలా కంట్రోల్గా, చాలా ప్రొఫెషనల్గా, చాలా డిగ్నిఫైడ్గా చేసుకుంటా. ఇలాంటి చెత్త చూసినప్పుడు ఇట్లా చెత్తగా మాట్లాడాల్సి వస్తుంది. వేరే వాళ్ళు ఏమి అనుకోమాకండి. ఈరోజు నేను మాట్లాడేదానికి ఎట్లాంటి వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అది తెలియకుండా నేను ఎన్ని చదువుకుని వేస్ట్ కదా. సో ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళకి ఇట్లాగే మాట్లాడాలి. ఏదో కారణం సందీప్ అంట. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే నీకు తెలుసా అసలు? ఓకే, మొహం అద్దంలో చూసుకున్నావా అంటే ఫేస్ అందంగా ఉందా అట్లా కాదు. నీకు ఎంత నాలెడ్జ్ ఉందో చూసుకో. ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి నువ్వు నాకు చెప్పమాకు, అర్థమైందా? ఇప్పుడు కూడా నీలాంటి చెత్త గురించి నా వీడియోలో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఎలాంటి వాడివి, నీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉందో చెప్పడం కోసం అయితే నేను చేస్తున్నా. నాకు ఎంత ఇరిటేషన్ తెప్పించావంటే అంత చిరాకు కూడా వచ్చిందనమాట. నీకున్న జ్ఞానానికి, నీకున్న మితి జ్ఞానానికి. సారీ టు సే, ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఆయన.
నువ్వు ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో నాకు తెలియదు. కాకపోతే నీకున్న జ్ఞానానికి నేను చెప్తున్నా. అర్థమైందా? నాకు యూట్యూబ్ లక్షలు రాట్లా. నువ్వేమైనా లక్షలు ఏమైనా పంపిస్తావో పంపించుకొని చూద్దాము. ఏమన్నా పని ఈ వీడియోస్లోనే యూట్యూబ్లోనే బ్రతికేస్తున్నా వ్యూస్ కోసం అంటున్నావు కదా, నువ్వు 1 లక్ష ట్రాన్స్ఫర్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా. ఓకేనా? తీసుకుని నేను మా వాళ్ళందరికీ ఫ్రీగా పంచుకుంటా, పుస్తకాలు ఇచ్చుకుంటా. సరేనా? కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా ఛానల్కి కామెంట్ పెట్టడానికి అయితే రా. నేను ఎందుకు అడగాలి? ఇట్లాంటి చీడ పురుగుల్ని పట్టించుకోకుండా కాదు, బుద్ధి కూడా చెప్పినప్పుడే బాగుంటుంది. కాబట్టి అర్థమైందని అనుకుంటున్నా. జ్ఞానం ఉంటే ఆ కామెంట్ పెట్టేవాడు కాదు. నీకు లేదు కాబట్టి నీకు బుద్ధి నేను చెప్పాల్సి వస్తుంది. ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక బుద్ధి చెప్పడం అనేది నాకు బాగా వచ్చు. సో కాబట్టి నీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఇంకెప్పుడు ఇట్లాంటి తీట వేషాలు నా ఛానల్లో వచ్చి వేసామంటే తాట తీస్తాను. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని నా ఛానల్లో కామెంట్ పెట్టక నుంచి అందరికీ కూడా అది మోటివేషన్. అడ్వకేట్స్ ఎట్లా ఉండకూడదు, ఎలా మిస్యూజ్ చేయకూడదు, వాళ్ళ దేవుళ్ళు అంతా నేను చెప్పా. నేను మంచి చేసిన వాడిని వచ్చి వీళ్ళు చెడ్డ వాళ్ళని నేను చెప్పట్లే. చెడుని మంచిగా ఉండండి నాయన అని చెప్పా. నీలాంటి చెడు వాళ్ళకి అదేం ఎక్కుతుంది? అంతే కదా ఫ్రెండ్స్? ఇట్లాంటి చెడు వాళ్ళు కూడా ఉన్నారు అని మీకు చెప్పడం కోసం ఈ వీడియో మొత్తం చేశాను. అలాగే వాడికి బుద్ధి కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెప్పుడు కూడా నా ఛానల్లో కనిపిస్తే నీ పరువే పోతుంది. ఓకేనా? సరే, అయితే ఈ వీడియో ఇంతే. సో వాడి గురించి మీ అందరికీ చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఐ డోంట్ కేర్. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, బట్ ఇలాంటివి కూడా నేను తీసుకుంటాను. కానీ ఇలా బుద్ధి కూడా చెప్తానని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నేనైతే టాలరేట్ అస్సలుకి చేయను అనమాట. సో అది వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాస్వి యూట్యూబ్ ఛానల్. Keep supporting. Bye bye.